ఓకే అండి, మరి ఓట్స్ తో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో మీరేం చేస్తారు ఓట్స్ తో? దద్దోజనం చేస్తాను. దద్దోజనం ఓన్లీ ఓట్స్ తోనేనా, ఇంకేమైనా యాడ్ చేస్తారు? ఫ్రూట్స్ చేస్తానండి. ఓట్స్ ఫ్రూట్స్ కలిసి దద్దోజనం చేస్తాను. ఓకే అండి, మరి ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ద్రాక్ష పళ్ళు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, వేరుశనగ పలుకులు కొద్దిగా, పెరుగు 1.5 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, మిరియాలు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలండి. ఓకే, 2 స్పూన్ల ఆయిల్ వేసేయాలి. అంటే పోపా లేకపోతే దేనికి? ఓట్స్ వేయాలండి. ఓట్స్ రోస్ట్ వేయించాలి కొంచెం. ఓకే, కొంచెం వేడి కాగానే ఓట్స్ వేయాలండి. ఇవి కొంచెం రోస్ట్గా అయితేనే టేస్ట్ ఉంటుందండి. ఓకే, యాక్చువల్గా మనకి రోస్టెడ్వి కూడా దొరుకుతాయి ఓట్స్. అవునండి, సో అవైనా వాడుకోవచ్చేమో కదా? వాడుకోవచ్చండి. అంటే ఇది కొంచెం కలర్ ఏమన్నా చేంజ్ అవ్వాలా? చేంజ్ అయితే కొంచెం లైట్గా చేంజ్ అయితేనే బాగుంటుందండి. ఓకే, అయిపోయిందండి. ఓకేనా? ఓకే అండి, బౌల్లోకి ఇద్దామా? ఇది బౌల్లో వేసుకోవాలండి. దీంట్లో కర్డ్ వేసుకోవాలండి ఓట్స్లా. సో కొంచెం ఈ పెరుగులో ఇది నానాలా? కొంచెం నానాలి, 2 మినిట్స్ నానాలండి. ఓకే, దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, ఇది 2 మినిట్స్ నానాక అది పోపు చేసుకోవాలండి. సో ఈలోగా పోపు పెట్టేసుకోవాలండి. అది కొంచెం 2 మినిట్స్ నానిపోతుంది. 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. జస్ట్ పోపుకి సరిపడా? పోపు సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా అన్ని మిక్సింగ్ చేసి పోపు చేసుకోవాలండి. కొంచెం దూరం రండి. తర్వాత పల్లీలు వేసుకోవాలండి. దీనికి తగ్గట్టు పల్లీలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కాజు వేసుకోవాలండి. సో సేమ్ మనకి దద్దోజనం పోపే పెట్టుకోవాలి దీనికి. అవునండి. సో ఎండుమిర్చి కాకపోతే కొంచెం పప్పులు అవి ఎక్కువ వేసుకుంటే అవి సాఫ్ట్గా ఉంటాయి కదా, కొద్దిగా ఇవి అలా మధ్య మధ్యలో కట్టు తగులుతూ బాగుంటాయి. అవునండి. ఈ ఓట్స్ ఫ్రూట్స్ కాంబినేషన్ మీరే ట్రై చేశారా? ఎక్కడైనా చూసారా? టీవీలో చూసారా? మాడిపోతుంది. ఆఫ్ చేసేనా? ఓకే, మిరియాలండి. ఓకే, సో ఇదంతా అందులో కలిపేసుకుంటారా? కలిపేసుకోవాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఓకే, కొంచెం లెమన్ వేయాలండి. ఓకే, కొత్తిమీర వేసుకోవాలంటే అలంకరణకు. ఫ్రూట్స్ వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి అందుబాటులో ఉన్నవి. దానిమ్మ గింజలు, కిస్మిస్ వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేసుకోవాలండి. గంట. ఓకే, ఇది వేసుకుంటే కారం అవుతుందండి. అవును, కొంచెం అల్లం ఘాటు కొద్దిగా ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా పోపులో వేసుకున్నా కూడా కొంచెం బాగా వేగిన స్మెల్ వస్తుంది. అవునండి. సో గ్రేప్స్, ఓట్స్ తో అంటే ఇంతకంటే ఎక్కువ ప్రాసెస్డ్ వంటలు ఏమి ఉండవు కదా మనకి. అవునండి. ఏమైనా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయేవే ఉంటాయి. అంటే జస్ట్ అట్లా 2-3 minutes లో చేసేసుకునేలాగా.
వేసేసినట్టేనా అన్ని? అన్ని వేసాను. కొత్తిమీర బాగా ఇష్టం ఏమిటి మీకు? ఆల్రెడీ చాలా మంచిగా అనిపిస్తుంది కదండి, అట్లా మంచిగా కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో ఓట్స్ కంటే కొత్తిమీర టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది అన్న డౌట్. ఇందాకే చాలా వేసారు కదా మీరు. టేస్ట్ బాగుంటుందండి. ఉట్టికి అయితే తినలేము కదా కొత్తిమీర, హెల్త్కి మంచిది. ఓట్స్ అంటే కూడా ఆరోగ్యానికి మంచిది. కలపండి. మా పిల్లలు చాలా ఇష్టపడతారండి, ఇట్లా చేస్తే చాలా ఇష్టపడతారు. ఉట్టిగా అయితే ఓట్స్ వద్దు అంటారు, ఇట్లా చేయగానే ఇట్లా చేసిన మమ్మీ చాలా బాగుంది మళ్ళీ చేస్తామని అడుగుతారండి. ఓకే, ఇంకా అట్లా అంటే ఇంకేమిటి, హాయిగా రోజు చేసి పెట్టేసినా తినేస్తారు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా. తిన్నాక ఏంటి మమ్మీ టేస్ట్, ఏం టిఫిన్ చేసినావు, ఏం చేసినావు అని అడుగుతారండి. ఓహో, ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు, ఒక బాబండి. 3 పిల్లలు. 3 అండి. ఏం చదువుకుంటున్నారు? పెద్ద అమ్మాయి 10th క్లాసు, వైష్ణవి. సెకండ్ పాప పూజిత, 8th క్లాస్. బాబు 3rd. పేరు? సాయి చేతన్. ఓకే, ఆ బౌల్లోకి తీసేద్దామా? తీద్దామండి. సో పోపు అంతా వేసేసరికి మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా. అవునండి. కాకపోతే ఇది ఎక్కువసేపు అట్లా ఉంచకుండా టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే కొంచెం ఓట్స్ కదా. అవును, టేస్ట్ కూడా అంత బాగా అనిపించదు. ఎందుకంటే ఓట్స్ ఏదైనా కూడా మనము ఇమీడియట్ గా తింటే బాగుంటుంది. ఉట్టి ఓట్స్ తినమంటే పిల్లలకు కూడా నచ్చదు, కానీ ఇట్లా కిచిడి లాగాను ఇట్లా వెరైటీస్ చేస్తే చాలా ఇష్టపడతారండి. దాని మీద జీడిపప్పు కంటే కూడా చక్కగా దానిమ్మ గింజలు వేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ వైట్ లో వైట్ కలిసిపోయింది. అవునండి, ఇవి కూడా పెట్టేస్తాను. అవి కూడా పెట్టేస్తారా? ఓకే ఓకే అండి. దద్దోజనం రెడీ అండి. ఓకే, మరి ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ ఫ్రూట్ దద్దోజనం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఓట్స్ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు వేసి వేయించాలి. ఓట్స్ మిశ్రమంలో పోపు మిశ్రమం, నిమ్మరసం, కొత్తిమీర, దానిమ్మ గింజలు, కిస్మిస్, తరిగిన అల్లం, ద్రాక్ష పళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పు, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం రెడీ.